ప్రైజ్ లార్డ్. నా ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈరోజు దేవుడి మాట ఒకటి తెలియజేయాలని ఆశపడుతున్నాను. మంచి పోరాటం పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని, పౌలు గారు చెప్పిన మాట ఇది. కానీ ఈనాడు మన ఆధ్యాత్మిక జీవితంలో కూడా కొందరు మంచి పోరాటం పోరాడాను అంటే ఆర్థిక ఇబ్బందుల్లో పోరాడుతున్నారు, వాళ్ళ అవసరాల్లో పోరాడుతున్నారు, లేదా కుటుంబ విషయాల మీద పోరాడుతున్నాడు, పక్కింటి వాడి విషయం మీద పోరాడుతున్నారు. ఏ విషయం మీద పోరాడాలి? ఆధ్యాత్మిక విషయం మీద పోరాడనే వాళ్ళు ఈ రోజుల్లో చాలా తక్కువ. ఎవరు రక్షించబడతారు? బాప్టిజం తీసుకున్నంత మాత్రమే నేను రక్షించబడినట్టు కాదు. అంతం వరకు రక్షించబడిన వాడే, అంతం వరకు నమ్మకంగా ఉన్నవాడే రక్షించబడతాడు. ఎవరు అంతం? ఎక్కడి వరకు అంతం అంటే మన బ్రతుకు దినములన్నీ ఉంటాయి. చూడు, యోహాను సువార్తలో ప్రభు అంటారు, తను అప్పచెప్పిన పడి అంతం వరకు ప్రభు అంతం వరకు తను దేవుడు తండ్రి అప్పచెప్పిన పని ముగించాడంటారు. అట్లాగే నువ్వు నేను కూడా ఏంటంటే ఇప్పుడు ఏదో 22 ఏళ్ళ వయసు 30 ఏళ్ళ వయసు రాగానే చర్చికి వెళ్ళి వస్తున్నాను, భక్తి చేస్తున్నాను, దేవుడికి ఏదో ఇస్తున్నాను, హ్యాపీగా అన్ని విషయాలంటే ఇది కాదు. అంతవరకు రక్షించమంటే శ్రమ అయినా ఓర్పు అయినా ఏదైనాను వీటన్నిటిలో నువ్వు ఓర్చుకుంటా. అప్పుడు ఎప్పుడైతే ఏ కష్టం వచ్చినా సరే ప్రభువే అంటాడు. షెడ్రక్ మెజిక్ రోడ్లో రాజు చేశాడు జైల్లో, అగ్నిగుండంలో వేసినప్పుడు వాళ్ళు అన్నారు, మేము తినం, మా దేవుడు వచ్చి కాపాడతాడు. ఒకవేళ మా దేవుడు కాపాడకపోయినా మా దేవుడికి స్తోత్రం, కానీ నువ్వు చెప్పిన ఈ బొమ్మలకి రాళ్ళకి మేము మొక్కం అన్నారు. వాళ్ళు అంతం వరకు ఉన్నారు. అది 70 సంవత్సరాలు అవచ్చు, నువ్వు నా జీవితాల్లో 70 అవ్వచ్చు, 60 అవ్వచ్చు, 40 అవ్వచ్చు, అంతం వరకు ఉంటామే. అప్పుడు అంతం వరకు మనం నమ్మకంగా ఉంటేనే దేవుడు నిన్ను నన్ను కూడా ద్రవ్వల సింహాసనం మీద కూర్చోబెట్టుకొని అప్పుడు నా తండ్రి నీకు నాకు జీవికిరీటాన్ని ఇస్తాడు. ఈ చిన్న మాటలు దేవుడు దీవించును గాక. ప్రైజ్ లార్డ్.